మాటలు ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉండవా? రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని రాహుల్ గాంధీ చెప్తాడు, ఇక్కడ రాజ్యాంగ వ్యతిరేక పనులు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి, అరెస్టులు చేస్తూ ఉన్నారు. మాట్లాడితే శాంతియుతంగా దీక్ష చేస్తామంటే హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు, ఎక్కడికైనా వెళ్తామంటే నేతలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, జర్నలిస్టులు ఏదైనా వార్తలు రాస్తే వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు. కానీ వీటి మీద ఎందుకు మాట్లాడట్లేదు రాహుల్ గాంధీ? కేవలం ఒక ఎన్డీఏ కూటమి మీదనే మాట్లాడతాడా రాహుల్ గాంధీ? ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పుకోవద్దా, మన ప్రభుత్వం 3 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నది, రాబోయే రోజుల్లో విస్తరించాలంటే మనం మంచి పనులు చేయాలి అని చెప్పుకోకూడదా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి? కానీ ఇవన్నీ కూడా మైమరుస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు, కేవలం వాళ్ళ రాజకీయ కుట్రల కోసమే ప్రతి ఒక్కరిని కూడా బలి చేస్తారు. నిన్న చాలా పెద్ద ఎత్తున హైడ్రామా జరిగింది, దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు రాజకీయ రణచదరంగం అంటూ కూడా చూడొచ్చు. నీట్ పేపర్ లీకేజ్తో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో పడితే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రధాన రాజకీయ పక్షాలు ఆడుతున్న నాటకాలు చూసి దేశం ముక్కున వేలేసుకుంటుంది. విద్యార్థుల ఆవేదనను పరిష్కరించడం పక్కన పెట్టి తమ రాజకీయ ఉనికి ప్రచార ఆడటం కోసమే కాంగ్రెస్ బీజేపీలు విధి పోరాటాలకు తెరతీశాయి. లీకేజీ జరిగిన ప్రారంభంలోనే నోరు మెదపని నాయకులు పార్లమెంట్ సమావేశాల వేళ ఒక్కసారిగా రాహుల్ గాంధీ అరెస్టు నాటకానికి తెరదీసి నాంపల్లి నరి రోడ్డుపై రాళ్ళు కర్రలతో కొట్టుకునే స్థాయికి దిగజారారు. విద్యార్థుల శవాలపై పేలాలు ఏరుకునే చందంగా శాంతి భద్రతను పక్కన పెట్టి